14, 19లో ఆర్టిఫిషియల్, 19, 24 న్యాచురల్. 14, 19తో పోల్చుకుంటే తక్కువ అమరావతిలోనే. మిగతా చోట్ల విజయవాడ, గుంటూరు ఇవన్నీ కూడా చక్కగానే ఉన్నాయి రేట్లు. భారీ ఆశలు పెట్టుకున్నోడి కర్మ తప్పించి మామూలుగానే ఇదంతా నడిచింది అటు వ్యాపారులకి. అయితే అలాగే ఉద్యోగులు కానీ మనకేంటి అబ్బా 27% ఇచ్చాడు, తర్వాత 23కి తగ్గించాడు అన్న కోపం ఉన్న రూపాయి పెరిగింది వాళ్ళ జీతం కూడా, వాళ్ళ జీవితాలు. అట్లాగే మళ్ళీ పిఆర్సీ వేసేసారు 5 ఏళ్లకి, కాబట్టి మళ్ళీ జీతం హైక్ ఉంటది. సరే, ఆ బెనిఫిట్స్ లేట్ చేశారు, కరెక్ట్, అందులో డౌటే లేదు. ఇట్లాంటి వాటిట్లలో ఇవన్నీ కూడా ఏది అడ్మినిస్ట్రేషన్ ఏంటి, మనకి ఇంటింటికి సర్టిఫికెట్లు వచ్చేస్తున్నాయి, సచివాలయం పక్కనే ఉంది, రైతు భరోసా కేంద్రం దగ్గరే ఉంది, హాస్పిటల్ పక్కనే ఉంది, ఇంటికి వచ్చి చెక్ చేస్తున్నది గవర్నమెంట్. మనకి అందులో అసలు ఒక రకంగా చెప్పాలంటే కంఫర్ట్ లివింగ్ అలవాటైపోయింది జనానికి. ఈ కంఫర్ట్ లివింగ్ కి ఇప్పుడు మనకి ఎట్లా ఉంటదంటే తల్లి, తండ్రి, ఈవెన్ భర్తతో వ్యవహారంలో కూడా మనం రెగ్యులర్ గా తల్లిదండ్రులు మనకి ఏ లోటు లేకుండా బట్టలు వేసారా, వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో మనకు తెలియదు. ఆ వయసులో కాలేజీలు చదివి మనం పూర్తయి మనం సంపాదించుకునేదా మనకు తెలియదు ఆ కష్టాలు. అప్పుడు మనం ఎవరితో కంపేర్ చేస్తాం, పక్కనోడితో కంపేర్ చేస్తుంటాం. వాళ్ళ అమ్మా నాన్న అయితే గనక ఆయన బండి మీద తీసుకొచ్చి వదిలిపెట్టారు,